नमस्कार, मी सौमयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. एकमेव लक्ष्य भाजपचा पराभव करणे हे आहे असे म्हणणारे नेते. सेंट्रल गार्डन मध्ये बैठक आयोजित करून मार्गदर्शन केले. आत्राम सुगुणा यांना खासदार म्हणून विजयी करण्याचे आवाहन. एमएलसी दंडे विठ्ठलला उच्च न्यायालयाचा धक्का. निवडणूक ऐवत असल्याचा निकाल संचार. आदिलाबादच्या हद्दपार नेत्यांचा समावेशनाचे निलंबन. टीपीसीसीच्या कार्याध्यक्षांनी ही घोषणा जारी. भव्यपणे INTUC उद्घाटन सोहळा. कामगार समर्थक घोषणा. आजच्या सविस्तर बातम्या. भाजपचा पराभव करणे हे आमचे ध्येय असून त्यासाठी सर्वांनी अथक परिश्रम करून काँग्रेसच्या विजयात सहभागी व्हावे असे या नेत्यांनी सांगितले. CPI यांच्या नेतृत्वाखाली स्थानिक सेंट्रल गार्डन मध्ये सर्वसाधारण सभेचे आयोजन करण्यात आले होते. पक्षाचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी या कार्यक्रमाच्या अध्यक्षस्थानी होते, तर पक्षाचे प्रदेश सचिव कलावेणी शंकर, काँग्रेसचे खासदार उमेदवार आत्राम सुगुणा आणि विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी हे प्रमुख पाहुणे होते. भाजपला पराभूत करून घरी पाठवायचे हाच त्यांचा एकमेव अजेंडा असल्याचे सर्वांनी एकत्र काम करावे असे ते म्हणाले. तर या कार्यक्रमात DCCBचे अध्यक्ष अड्डीभोजा रेड्डी, CPI नेते विलास मुडपू, नलिनी रेड्डी, कुंटला रामुलू, मानव अधिकार मंचाचे अध्यक्ष आत्राम भुजंगराव, काँग्रेस आणि CPI कार्यकर्ते सहभागी झाले होते. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది త్వరలో మన ఒక 5 నిమిషాల లోపల వస్తుందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ బిడ్డకి, ఒక పేదింటి బిడ్డకి మరి కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం అనేది, మీరందరూ దానికి సపోర్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, బడుగులు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. వాళ్ళ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ మన కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుతుంది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులిజం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ కాబట్టి ఈరోజు కమ్యూనిస్టు సంఘాలు ఇండియా కూటమిగా ఏర్పడి మరి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో 400 సీట్లను మేము గెలుచుకుంటాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అనేసి మోదీ, అమిత్ షా చెప్తున్నారు. మరి దాన్ని మనమందరం కూడా ఒక కమ్యూనిస్ట్, ఒక సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళం మనమందరం ఏకమై తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఏదైతే ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలో ఉండేటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి మనం అందరం తప్పకుండా మద్దతు ఇవ్వడమే కాదు, మనం గల్లీ గల్లీకి, వాడవాడకి, ఊరూరికి, ప్రతి వ్యక్తికి మరి రాబోయే రోజుల్లో మనం బీజేపీ గిట్ట ఒకవేళ కేంద్రంలో ఉంటే మన రాజ్యాంగం పోతుంది, మన రిజర్వేషన్ పోతుంది, మన బతుకులు మరి ఇంకా దిగజారిపోతాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రజల వద్దకు తీసుకువెళ్ళవలసిన అవసరం మనందరిపైన ఉంది. ప్రజల సమస్యల్లో భాగస్వాములు ఉండేటువంటి వాళ్లకు మరి అభ్యర్థిగా నిలబెడితే రేపు వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను మీ ముందు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ రేపు ఓటు వేయించి
మరి గెలిపిస్తే ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్కి వెళ్ళి మన సమస్యల కొరకు నేను తప్పకుండా ప్రశ్నిస్తాననేసి తెలియజేస్తూ, అదేవిధంగా నేను చచ్చే వరకు ప్రజల మధ్య ఉంటాను, ప్రజల సమస్యలో ఉంటాననేసి మీ అందరి దగ్గర నేను హామీ ఇస్తూ భావిస్తున్నాను. సిపిఐ పార్టీ యొక్క మంచి క్యాడరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఒక వరం. మనం కలిసి ఐక్యతగా పనిచేయగలిగితే, ఇప్పుడున్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఏంటంటే, వీళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు, నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 10 సంవత్సరాలల్లా ఎప్పుడు కూడా మాటలతో కడుపు నింపాలనే చూస్తాడు మోడీ. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించలే. కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ పోనీ సిసిఐ మూల పడ్డది, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ అయినా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో లేదా ప్రైవేటు భాగస్వామ్యంలో అయినా కానీ ఇక్కడికి తీసుకురాలే. ఆ ఎంపీని గెలిపిస్తే ఆ ఎంపీ, ఈ ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందింది, విఫలమైంది. మోడీ ఒక విఫల ప్రధాని. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారు ఒక మామూలు టీచర్. ఆమె గవర్నమెంట్ టీచర్. ఆవిడ ఎన్నో ఉద్యమాలు చేసింది. ఆవిడ కూడా మీద 50 కేసులు ఉన్నాయి. ఆ గరీబోళ్ళ బిడ్డని గెలిపిస్తే గనక మనకు మంచి చేస్తుంది. నేడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం సంపూర్ణమైనటువంటి మద్దతును, సహకారాన్ని, తోడ్పాటును అందించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రభుత్వాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఆదివాసీ ముద్దుబిడ్డ పోరాటాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మహిళా సమస్యలపైన, ఆదివాసీ సమస్యలపైన అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ఆత్రం సుగుణక్క గారిని నిలబెట్టడం ఇది ఆదర్శనీయం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులుగా మనం మద్దతు పలుకుతున్నటువంటి ఈ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడాలి. మనకున్న సమయాన్ని వెచ్చించి వారి గెలుపులో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూనే, ఇవాళ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులు నిలబెట్టాలంటే ఇట్లాంటి వాళ్లకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి వారు చేసినటువంటి ప్రయత్నానికి అనుగుణంగానే ఈ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మనం తప్పనిసరిగా పార్లమెంట్లోకి సుగుణక్కను పంపించడం ద్వారా సముచితమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరొక్కసారి సుగుణక్క గారి చేయి గుర్తు, ఆ చేయి గుర్తు పైన 13వ తారీఖు రోజు ఓటేసి, ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, మనం పోలింగ్ బూత్ కాడికి ప్రజల్ని తీసుకెళ్లి बाध्यतेनं निर्वर्तिస్తారని చెప్పి ఆశిస్తూ సెలవుకుంటాం. लोकसभा निवडणुकीच्या पार्श्वभूमीवर आदिलाबाद जिल्ह्यातील काँग्रेस पक्षात अनपेक्षित निकाल लागले आहे. टीपीसीसीचे कार्य अध्यक्ष आणि जॉईनिंग कमिटी सदस्य पूर्व जग्गारेड्डी यांनी माध्यमांना निवेदन दिले आहे की 6 वर्षासाठी हद्दपार झालेले नेते नुकतेच काँग्रेसमध्ये परतले आहे आणि राज्य कार्यप्रभारी दीपदास मुंशी यांच्या आदेशानुसार त्यांचा प्रवेश थांबवला जात आहे. अलीकडे साजिद खान, सुजाता आणि संजीव रेड्डी या 3 निर्वासित नेत्यांनी पक्षात प्रवेश केल्याने आदिलाबाद काँग्रेसमध्ये चिंतेचे वातावरण आहे. या पार्श्वभूमीवर ज्येष्ठांनी हा निर्णय घेतल्याचे दिसते. तर गेल्या विधानसभा निवडणुकीत पक्षविरोधी कृत्य केल्याबद्दल पक्षातून निलंबित करण्यात आलेल्यांना असंतुष्टांना पक्षात सामावून घेऊ नये आणि त्यांची तत्काळ हकालपट्टी करावी या मागणीसाठी काँग्रेस पक्ष आणि कंदी श्रीनिवास रेड्डी यांच्या मदतीसाठी आंदोलन केले आहे. तर अलीकडेच त्यांनी RS गार्डन जवळ काळे फेटे बांधून मोठ्या प्रमाणात निषेध केला. त्यावर उत्तर देताना हायकमांडने त्यांचा समावेश रोखला जात असल्याचा खुलासा केला.
तेलंगणा उच्च न्यायालयाने BRS MLC दंडे विठ्ठल यांच्या निवडणुकीवर खळबळजनक निकाल दिला। या निकालाने त्यांची MLC म्हणून केलेली निवडणूक ऐवत असल्याचे घोषित केले। काँग्रेस नेते पट्टी रेड्डी राजेश्वर रेड्डी यांनी दाखल केलेल्या याचिकेची चौकशी करून त्यावर शुक्रवारी निकाल देण्यात आला। त्यांना 50,000 रुपयाचा दंड ठोठावण्यात आला। दंडे विठ्ठल 2022 मध्ये आदिलाबाद स्थानिक स्वराज्य संस्थेचे आमदार म्हणून निवडून आले, तर राजेश्वर रेड्डी यांनी याचिका दाखल केली होती की त्यांच्या नावाने नामनिर्देशन मागे घेण्याची कागदपत्रे बनावट स्वाक्षरीने जारी करण्यात आली होती। या याचिकेवर आज उच्च न्यायालयाच्या खंडपीठाने नव्याने सुनावणी घेतली। त्यांना 50,000 रुपयाचा दंडही ठोठावण्यात आला आहे। मात्र न्यायालयाच्या निकालामुळे विठ्ठल यांच्यानंतर आदिलाबाद स्थानिक स्वराज्य संस्थेचा आमदारपदी विराजमान झालेल्या व्यक्तीला MLC पद दिले जाण्याची शक्यता आहे। विठ्ठलच्या वकिलांच्या विनंतीनंतर 4 आठवड्यासाठी निकाल पुढे ढकलण्यात आला आहे। CPMचे राज्य नेते व्यंकटेश म्हणाले की आगामी लोकसभा निवडणुकीत भाजपचा मोठा पराभव होणार हे निश्चित आहे आणि सर्वेक्षणाच्या निकालातही हेच दिसून येत आहे। तर चला भाजपला पराभूत करूया, राज्य व देश वाचवूया, अशा घोषणा देत शहरातील यादव संघ भवन येथे पार पडलेल्या संसदीय स्तरीय बैठकीत ते प्रमुख पाहुणे म्हणून आले होते। देशात भाजपने स्वीकारलेल्या धोरणावर कठोर टीकाही होत आहे। तर भारत आघाडीचे सदस्य असलेले काँग्रेस उमेदवार आत्राम सुगुना यांना त्यांनी प्रचंड बहुमताने विजयी करण्याचे आवाहन केले। ते म्हणाले की भाजप आणि नरेंद्र मोदी सरकारने मूर्तीच्या नावाखाली हिंदुत्वाचा अजेंडा देशभरात आणून जनतेच्या समस्यांकडे वळवले आहे। सरकारी क्षेत्रातील अनेक संस्था अपंग असल्याचा आरोपही केला। तर कॉर्पोरेटच्या फायद्यासाठी कर 30% पर्यंत वाढवले आहे। दरवाढीचा बोजा सामान्यांवर टाकण्यात आला आहे। सामाजिक न्याय असो, धर्मनिरपेक्ष राज्यघटना चालू राहावी, आर्थिक सार्वभौमत्व असो, आगामी निवडणुकीत भाजपला पराभूत करणे हे एकमेव ध्येय आमच्या समोर असल्याचे ते म्हणाले। सबका साथ सबका विकास हे कुठे झाले असे ते म्हणाले। మొదటి రాజకీయ లక్ష్యం మూడో వ్యూహం ఏమిటంటే ఈ రోజు తప్పుడు వాగ్దానాలతో ముందుకు వస్తామని ఏం చెప్తున్నారు అంటే కోసం కాదు, భారతదేశంలో మీ పాలనలో 100% భారతీయ జనతా పార్టీ భారతదేశంలో తుక్కుగా చిత్తుగా ఓడిపోతుంది। ఇది ఇప్పటికే నిరూపించండి। ఎందుకంటే 2 దశల ఎన్నికలు జరిగినాయి। మీరు ఉన్నటువంటి ఉత్తరాదిలో ఓటింగ్ శాతం లేదు। మహారాష్ట్రలో ఉత్తరాది తగ్గింది, గుజరాత్ లో ఓటింగ్ శాతం తగ్గింది। అంత 50 మంది 55% మంది నుంచి ఓట్లు వేయడానికి సిద్ధంగా రావట్లేదు। ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఓటింగ్ పెరిగింది। కేరళలో ఓటింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 60% ఓటింగ్ వచ్చింది। కానీ మీరు పరిపాలించే రాష్ట్రాల్లో మిమ్మల్ని చూసి ఎందుకు జనం ఓట్లు వేయడానికి వస్తలేరు? దీనికి సమాధానం చెప్పాలి। ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నది। గతంలో గెలుచుకున్నటువంటి మీ 4 స్థానాలు కూడా ఆదిలాబాద్ తో సహా సికింద్రాబాద్ లో ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి కిషన్ రెడ్డి గారు కనిపించట్లేదు। అలాగే కరీంనగర్ లో కూడా బండి సంజయ్ గారు అదే పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాడు। నిజామాబాద్ లో కూడా అదే పరిస్థితి। కానీ మీరేం చెప్తున్నారు? మీరు ఏదైతే అంటున్నారో దేశంలో 400 తెలంగాణలో కూడా మాకు 6 వస్తాయి 10 వస్తాయని కాదు, మీ 4 వస్తేనే చాలా ఎక్కువ। ఇది కూడా ఈ CPM పార్టీ సమావేశం సందర్భంగా చెప్తున్నాం, సాక్షిగా చెప్తున్నాం। మీకు గత సీట్లు కూడా తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదు। ఎందుకంటే తెలంగాణకు అడుగడుగునా మీరు మోసం చేశారు, అవమానం చేశారు। తెలంగాణ విభజనే తప్పని చెప్పన్నారు, తల్లి బిడ్డని వేరు చేసిన పార్టీ అని చెప్పి మీరు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। అందుకని ఏ కోశాన తెలంగాణలో వచ్చి ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదని బరాబర్ CPM గా మేము చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలుగా మేము చెప్తా ఉన్నాము। అందుకని ప్రజలు ఆలోచించాలి, విజ్ఞులైనటువంటి ప్రజలు। 3 मे 1947 रोजी काही लोकांसह अस्तित्वात आलेल्या इंटकची आज 3,50,00,000 सदस्यांसंख्या असून कामगार हक्कासाठी आंदोलन करत आहे, असे इंटेकचे जिल्हा अध्यक्ष मुनगेला नरसिंग यांनी सांगितले। बस डेपो, बस स्टँड, ड्रीम्स समोर शुक्रवारी INTUC स्थापना दिन साजरा करण्यात आला। त्या ठिकाणी केंद्रीय ध्वजाचे अनावरणही करण्यात आले।
या कार्यक्रमात इंटक आणि आरटीसीचे नेते यावेळी बोलताना इंटकचे जिल्हाध्यक्ष मुनगेला नरसिंग म्हणाले की इंटकच्या कामगारांसाठी आंदोलन करून अनेक यश मिळवण्याचा इतिहास आहे। చిన్న గుప్పెడు మంది స్టార్ట్ అయిన ఐఎన్టీసీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ని ముఖ్య కర్మాగారాలు ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, ఈజీఎస్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కలిసి 3,50,00,000 మంది సభ్యత్వంతో మరి విరచిల్లుతూ ఉన్నది। ఈ ఐఎన్టీసీ మరి కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాల మీద పోరాడి మరి మాట వినని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన కాంగ్రెస్ అయినా కూడా గతంలో ఒకసారి చేయడం జరిగింది। కార్మికుల సంక్షేమమే ముఖ్యం ఐఎన్టీసీకి, కాబట్టి రాబోయే రోజులలో కూడా ఐఎన్టీసీ కార్మికుల పక్షాన నిలబడి ఈ దేశంలో మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులను విస్మరిస్తూ ఉన్నాయి, మరి పెట్టుబడిదారులకు మరి ప్రైవేటు వ్యక్తులకు పెత్తందారులకు కొమ్ముగాస్తూ ఉన్నాయి। వాటన్నిటి మీద పోరాటం చేస్తూ మరి ఐఎన్టీసీ ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నా। या महिन्याच्या 5 तारखेला काँग्रेस पक्षाचे राष्ट्रीय नेते राहुल गांधी यांच्या निर्मल जिल्ह्याच्या दौऱ्याच्या पार्श्वभूमीवर राज्यमंत्री सीताक्का आणि डीसीसी अध्यक्ष कुचडे श्रीहरी राव यांनी शुक्रवारी जिल्हा केंद्रातील जिल्हा अधिकारी कार्यालय परिसरातील खुल्या सभेच्या ठिकाणी पाहणी केली। यावेळी बोलताना मंत्री महोदय म्हणाले की जिल्हा मुख्यालयात होणाऱ्या विशाल जाहीर सभेला निर्मळ, मुधोल, खानापूर व बोथ मतदारसंघातील काँग्रेसचे नेते व कार्यकर्ते मोठ्या संख्येने उपस्थित राहावे, तर सभेला उपस्थित राहून लोकांना कोणतीही अडचण होणार नाही याची काळजी घेण्याच्या सूचना प्रशासकांना देण्यात आल्या। ते म्हणाले की सध्याच्या लोकसभा निवडणुकीत काँग्रेस पक्षाच्या उमेदवाराने एका गरीब कुटुंबातील मुलीला, एका सामान्य महिलेला आणि एका शिक्षिकेला संधी दिली आहे। आत्राम सुगना प्रचंड बहुमताने विजयी झाले पाहिजे आणि त्यांनी राहुल गांधींना पंतप्रधान बनवण्यास सांगितले। ये सटेगा, ये सटेगा। चेंज कर सकते हो, चेंज कर పేరున నమస్కారాలు। మా ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోల్ కానీ, ఖానాపూర్ కానీ, నిర్మల్ కానీ, మరి అదేవిధంగా కొంత బోత్ నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తూ ఉన్నాం। ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ, ఒక సామాన్యురాలు, ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది। కాబట్టి తప్పకుండా చేయి గుర్తు కోటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో
రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున कोरकुंटू बेला मंडळातील टाकली गावात काँग्रेस पक्षाने प्रचाराला सुरुवात केली। अवलपूरच्या माजी सरपंच मीनाका सुदाम रेड्डी यांच्या नेतृत्वाखाली त्यांनी टाकली गावात काँग्रेसच्या नेत्यांसमोर ही प्रचार घरोघरी हमीपत्राचे वाटप केले आणि काँग्रेसचे उमेदवार आत्राम सुगनाक्का यांना प्रचंड बहुमताने विजयी करण्याचे आवाहन केले। काँग्रेस पक्षाच्या शेतमजुरांच्या हमी योजनांची माहिती यावेळी सुदाम रेड्डी म्हणाले की या निवडणुकीच्या प्रचाराला जनतेचा अभूतपूर्व प्रतिसाद मिळत आहे। यावेळी काँग्रेस पक्षाला नक्कीच मतदान करणार असल्याचे सर्व जनता उघडपणे सांगत असल्याचे त्यांनी नमूद केले। ते म्हणाले की भाजप सरकारने गेल्या 10 वर्षापासून जनतेचे कोणतेही भले केले नाही। प्रत्येक गरीब कुटुंबाच्या जनधन खात्यात 15 लाख रुपये जमा करू असे सांगून फसवणूक केल्याचे ते म्हणाले। तर प्रत्येक वस्तूवर कर लावत आहे आणि गरीब मध्यमवर्गीय कुटुंबावर बोजा टाकत आहे। या कार्यक्रमात एमपीटीसी नागेश रेड्डी, विधानसभा युवा महासचिव सामा रुपेश रेड्डी, काँग्रेस पक्षाचे नेते गेडाम बापूराव आदींनी सहभाग घेतला। अगोदर करते कामामध्ये 5 गॅरंटी करायला तर एक नाही करत का? 200-250 रुपये तुम्हाला जे भेटताय ना 400 रुपये भेटताय। काही सरकार आले तर कांग्रेस गवर्नमेंटच केली आहे। 1 लाख रुपये देत आहे जमीन वाल्याला काय का 15 वर्षा अगोदर माफी 2 लाख करते। सिलेंडर आहे 10 लाख रुपये। राहुल गांधी नायकत्व सीना नायकत्व టాక్లీ గ్రామ పంచాయతీలో ఇంటింటికి ప్రచారం చేయడం కొరకు మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సుగనక్క గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా ఇంటింటి ప్రచారమే కాకుండా ఇక్కడ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వారిని అక్కడ ఆ స్థలం మీద పోయి అందరినీ ప్రచారం చేసి అందరూ ఈరోజు ఒకటే అంటున్నారు, ఇంతకుముందు ప్రభుత్వాలు చూసినాము, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయలేదు బీఆర్ఎస్ బీజేపీ। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలకి వెళ్ళి 5 గ్యారెంటీలని అమలు చేసింది। ఒకటి మహిళలకు ఉచిత కరెంటు, ఉచిత బస్సులు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ పథకం కానీ, మరియు ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల రూపాయలు అమలు చేసింది। ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లని కూడా స్టార్ట్ చేసింది। ఎలక్షన్ కోడ్ వల్ల అవి ఆగిపోయినాయి। ఇదే కాకుండా మరా భూమి ఏదైతే ఉన్నోళ్లకు 2 లక్షల రూపాయలు, భూమి లేని వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు కూడా ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది। కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది। ఇంతకుముందు ప్రభుత్వాలు చేయలే కానీ అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది రుణమాఫీ కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఆ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది। తప్పకుండా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తామని అలా दिलेले घर आम्हाला इंदिरा पथकाचेच होते। आता आम्हाला कोणी काय देऊ शकले नाही, काहीच नाही। आताही आम्हाला हाय 5 आयटम फ्री आहे, आले तर आम्हाला बस फ्री आहे, आम्हाला गॅस 500 रुपये झाले, करंट बिल 200 युनिट माफ आहे। मी कामाला आलो उपदामीच्या, ते पण काँग्रेसचेच आहे आणि ते पण काँग्रेसचेच आहे। आम्ही काँग्रेसच गव्हर्नमेंट, आम्ही सर्वजण काँग्रेसलाच निवडून देतात। काँग्रेस गव्हर्नमेंट काम काढलेले आहे। आता अगोदर बी ते टीआरएस गव्हर्नमेंट होतं, आम्ही देऊन नाकारले, काही देऊ शकले नाही। आम्ही आजपर्यंत काँग्रेसच केलं, यातून बी आम्ही काँग्रेसच करतो। हे बाकी पार्ट्या फालतूच्याच आहे, काही देऊ शकले नाही, नुसती आशा देऊन निराशा केले। आम्ही काँग्रेसमध्येच आहो, आजही बी काँग्रेसमध्येच आहो। काँग्रेस गव्हर्नमेंटने या एवढी सवलती दिलेल्या आहे, ह्या सगळं सक्सेस झालेलं आहे। नंतरही देतो म्हणताय, ते देणारच आहे। आम्हाला काँग्रेसची गॅरंटी आहे, आम्ही काँग्रेसला सोडणार नाही, आम्ही काँग्रेसला निवडून देणार। लोकसभेच्या निवडणुका जसा जसा जवळ येत आहे तशी तशी काँग्रेस पक्षाने आपला प्रचार तीव्र केला आहे। आदिलाबाद ग्रामीण मंडळाच्या तंतोली ग्रामपंचायत अंतर्गत सोसायटीगुडा, जेंदागुंडा आणि अंदुगुडा येथे NREGS कामाच्या ठिकाणी ही मोहीम राबवण्यात आली। माजी सरपंच LT भोज्जा रेड्डी यांच्या नेतृत्वाखाली आणि काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी
यांच्या आदेशानुसार ही मोहीम राबवण्यात आली। पुढील लोकसभा निवडणुकीत संसदीय उमेदवार आत्राम सुगनाक्का यांना विजयी करण्यासाठी सर्वांनी एकत्र काम करण्याचे आवाहन त्यांनी केले। त्यांनी मजुरांना आपले बहुमोल मतदान करून प्रचंड बहुमताने विजयी करण्याचे आवाहन केले। काँग्रेस पक्षाच्या 6 हमी योजनेबाबत लोकांना जागृती करण्यात आली। तर या कार्यक्रमाला माजी मंडळ अध्यक्ष सुधागोनी सुधाकर गौड, स्थानिक नेते भीमवाणी रामुलू, व्यंकण्णा, रवी, मल्लेश, सत्यनारायण उपस्थित होते। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। एकमेव लक्ष्य भाजपचा पराभव करणे हे आहे असे म्हणणारे नेते। सेंट्रल गार्डन मध्ये बैठक आयोजित करून मार्गदर्शन केले। आत्राम सुगना यांना खासदार म्हणून विजयी करण्याचे आवाहन। MLC दंडे विठ्ठलला उच्च न्यायालयाचा धक्का, निवडणूक ऐवत असल्याचा निकाल संचार। आदिलाबादच्या हद्दपार नेत्यांचा समावेशनाचे निलंबन, TPCCच्या कार्याध्यक्षांनी ही घोषणा जारी। भव्यपणे INTUC उद्घाटन सोहळा, कामगार समर्थक घोषणा। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।